హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ GDS 2023కి సంబంధించినటువంటి అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవడానికి మనకి ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఒక్కసారి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు. నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు లాగిన్ అవ్వలేరు. సో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఏ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోగలరో కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది పోస్టల్ GDSకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో మీరు ఈ రోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఈ 3 డేస్ ఆఫ్ టైంలో మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేసుకున్నట్లయితే ఆ మిస్టేక్స్ని ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ టైం అయితే ఇచ్చారు. అయితే కొన్ని డీటెయిల్స్ మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు. ఆ డీటెయిల్స్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ మీరు ఒక్కసారి లాగిన్ అయ్యి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వలేరు. సో ఒక్కసారి మీరు ఎడిట్ చేసుకోగలరు. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు లాగిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. కాబట్టి మీరు ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత ఎడిట్ అనేది ఖచ్చితంగా చేసుకొని సో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఎడిట్ ఆర్ కరెక్షన్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రీవియస్గా సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఐడి లేకపోతే మీకు మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి వస్తుంది, లేదా మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి మీరు రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసిన వెంటనే అప్పుడు మీకు మెసేజ్ రూపంలో రిజిస్ట్రేషన్ ఐడి అయితే రావడం జరిగింది. సో ఆ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఓటీపీ ఉంటుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఓపెన్ అయ్యి సో అప్పుడు మీకు ఒక పాపప్ అయితే చూపిస్తుంది. ఈ పాపప్లో మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఏమని ఉంటుందంటే, ప్లీజ్ నోట్ దట్ యూ కెన్ ఓన్లీ ఎడిట్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్: నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ నంబర్, వెదర్ ఎంప్లాయర్ NOC అవైలబుల్, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఇవి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు. ఇంతకుమించి వేరే డీటెయిల్స్ని మీరు ఎడిట్ చేసుకోలేరు. లైక్ పోస్ట్ ప్రిఫరెన్స్ కావచ్చు, డివిజన్స్ మార్చుకోవడం కావచ్చు, ఇలాంటివి ఏమీ కూడా మీరు ఎడిట్ చేసుకోలేరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మోడిఫికేషన్ యూ కెన్ టేక్ ది ప్రింట్అవుట్ ఆఫ్ కరెక్షన్స్ విచ్ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఒరిజినల్ అప్లికేషన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 20/2/2023 అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో మీరు ఇప్పుడు అప్లికేషన్ని ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి మనకి చేంజ్ అయినట్లుగా కనిపిస్తాయి అంటే, సో మనకి ఈ నెల 20వ తేదీ నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చేంజ్ అయినట్లు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. మీకు సంబంధించినటువంటి నేము, ఫాదర్ నేము మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ మీరు ప్రీవియస్గా ఎంటర్ చేసుకున్నట్లయితే అదేమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏవైతే ఫీల్డ్స్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారో అవి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఎంప్లాయా కాదా అని చెప్పేసి అడుగుతారు. సో ఎంప్లాయీ అయి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. సో ఒకవేళ మీరు ఎంప్లాయీ కాకపోయినా కూడా ఎస్ అని చెప్పేసి పెట్టి ఉన్నట్లయితే సో దాన్ని మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించినటువంటి అడ్రస్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. సో మీరు అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకొని ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు చేంజ్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకున్నటువంటి అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇవి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు. ఇంతకు మించి మీ పోస్ట్ ప్రిఫరెన్స్లు కానీ, డివిజన్స్ కానీ, ఇంకా మీ ఫోటో సిగ్నేచర్ కానీ ఇలాంటివి మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే మనకి ఇవ్వలేదు. ఓన్లీ ఫ్యూ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు. ఓకే, సో వీటిని మీరు ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకునేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి మీరు మళ్ళీ లాగిన్ అవ్వలేరు. ఒక్కసారి మీరు లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు లాగిన్ అయిన తర్వాత ఎడిట్ చేసుకోవడమే. ఎడిట్ చేసుకుని మళ్ళీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయితే అవ్వలేరు. కాబట్టి మీరు ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఎడిట్ చేసుకోండి. సో ఇందులో ఇచ్చినటువంటి ఈ ఫ్యూ ఆప్షన్స్ని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.